ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/8/2021 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త వ్యతిరేకత, తొందరపాటుతనము, అనుకోని ఇబ్బందులు, ఆకస్మిక ధన నష్టాన్ని, వ్యవహార నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నోరు జారడం అంటే ఆత్మీయులు కూడా దూరం చేసుకునే అవకాశం, ఏదో గొప్ప వాళ్ళమే మేమే అన్నటువంటి భావన, అతిగా ప్రవర్తించడం నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఈ పశు సంబంధమైనటువంటి పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో కానీ పశు వైద్యులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ప్రమాద హేతువు ప్రభుత్వ రంగ పశు వైద్యశాలకి ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. చేనేత, జౌళి పరిశ్రమలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఏదైనా ఫ్యాక్టరీలో విషవాయుల వల్ల ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. కార్మికులకు నష్టము, అవమానము, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల్లో వ్యతిరేకత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, విదేశాల్లో కూడా ప్రయాణం మంచిది కాదు, విదేశాల్లో నష్టాన్ని పొందుకుంటారు. డిపెండెంట్ వీసా నుంచి మీరు కాస్త ఇబ్బంది కలిగించుకునే అవకాశాలు, వీసా సంబంధ సమస్యలు వెన్నాడుతాయి. ఉద్యోగస్తులకి నష్టము, అలాగే విద్యార్థులు కూడా ప్రమాదం. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా తీవ్ర శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు అటువంటి పరీక్షలు ఉంటాయి. 100కి 100% మీరు పరిశ్రమ చేస్తేనే ఉత్తమ ర్యాంకులు పొందుకునే అవకాశాలు ఉంటాయి, లేదా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ప్రయాణాలు మంచిది కాదు, ప్రయాణాల వల్ల నష్టాన్ని పొందుకుంటారు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసీ పిల్లల మధ్య వ్యతిరేకత, ఇంట్లో ఏదైనా స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించడం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. కులవృత్తుల వారికి గౌరవ భంగం, వేద పండితులకి, పురోహితులకి నష్టం కలగడం, దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా పనిచేసే వారికి లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అలాగే మానసికమైనటువంటి ఇబ్బందికి గురవుతారు. సినిమా రంగంలో నష్టాన్ని పొందుకుంటారు. రాజకీయ రంగంలో అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కృత్రిమ సహజమైన సంతాన ప్రయత్నాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఎవరైనా సరే తొందరపాటుతనంతో గర్భస్థ శిశువుని అంటే గర్భాన్ని శ్రావం చేయించుకునే అవకాశం ఇబ్బంది కలిగిస్తుంది. అంటే టర్మినేట్ చేయించుకోబోతున్నారు, అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. రైతులకి నష్టం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయకండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టం. తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమ, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారాల్లో ప్రమాదాలు, గాజు పరిశ్రమలో ఇబ్బందులు, ప్రమాదం సంభవించే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, పెయింట్ వ్యాపారస్తులకి నష్టం కలిగే అవకాశం. అనేక రంగాల్లో అంటే ఏ రంగాల్లో రాసి ఉన్నారో ఆ రంగాలలో స్వల్ప ఇబ్బందులు కానీ, నష్టం కానీ, ప్రమాదం కానీ సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం, తప్పనిసరిగా చండీ సప్తశతి పారాయణాన్ని చేయించుకోవడం వల్ల ప్రయోజనం. అంటే చండీ సప్తశతి పారాయణం వల్ల శత్రునాశనం, రోగనాశనం, ఆత్మస్థైర్యం, ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చండీ సప్తశతి పారాయణం చేయించుకోండి, బాగుంటుంది. లేదా అమ్మవారి శ్లోకాన్ని, లక్ష్మీ అష్టోత్తరాన్ని, దుర్గా అష్టోత్తరాన్ని, సరస్వతి అష్టోత్తరాన్ని చదువుకోండి, బాగుంటుంది. ఏదేమైనా రాశి వారికి ఉదయం 8:10 నుంచి 9:54 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అద్భుత ప్రయోజనాలు. ఆకాశం నుంచి ధనవర్షం పడుతుందా అన్నట్టుగా ఉంటుంది. అంటే ఏ శక్తి వారికి ఇప్పుడు 10,000 సంపాదించేవాడికి 15,000 లాభం రావచ్చు, 50,000 సంపాదించేవాడికి 70,000 రావచ్చు, 1,00,000 సంపాదించేవాడికి 1,50,000 రావచ్చు. అంటే అటువంటి శుభయోగం ప్రాప్తించుకోవడం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్తో ధన ప్రాప్తి బాగా ఉంటుంది. బెట్టింగ్ల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. గుప్తనిల వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. కానీ చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాలు పంచుకొని ప్రమాదాన్ని తెచ్చుకోకండి. అనుకూలమైన ధన ప్రాప్తి, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, స్వర్ణకారులకు వ్యాపార లాభం, టెక్స్టైల్, దర్జీ పని చేసే వారికి, చేనేత కార్మికులకు శుభయోగాలు, గాజు పరిశ్రమ, ఫర్నిచర్ పరిశ్రమ, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం లాభాలు పొందుకోవడం, అలాగే మద్యపాన వ్యాపారం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం, కార్మికులకు శుభయోగాలు, పదోన్నతులు అంటే కార్మిక సోదరులకి పదోన్నతులు కానీ ధన ప్రాప్తి కానీ తప్పకుండా పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి.
విశేష జనాదరణ వల్ల రాజకీయ నాయకులకి ఉన్నత పదవి లభించే అవకాశం. సినిమా రంగంలో గొప్పమైనటువంటి రచయితతో, గొప్పమైనటువంటి దర్శకుడితో బాధ్యత నిర్వహించుకొని మంచి నటినటులుగా పేరు ప్రఖ్యాతులు కానీ, పెద్ద నటినటులతో చిన్న దర్శకుడు ఉత్తమ పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం కానీ, చిన్నగా చిత్ర నిర్మాణం చేసి అధిక ధనం సంపాదించడం కానీ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్రలాభం, కృత్రిమ సహజమైన సత్సంతానాన్ని పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, వైద్య బృందాల వారికి అత్యంత సానుకూల శుభయోగం, గౌరవ అభిమానాలు పొందుకోవడం, క్రీడాకారులు, కళాకారులకి అవార్డులు, రివార్డులు తప్పకుండా రావడం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. మానసిక స్థైర్యము, ధైర్యం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు, సుఖవంతమైన జీవనం, ఆనందయోగం, రోగనాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాలకి వెళ్ళవచ్చును. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విహారయాత్రలు, వస్తువాహన సౌఖ్యము, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గృహప్రవేశాదులు జరపడం, వివాహాద నిశ్చయ తాంబూలాదులు అనుకూలతలు పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, బ్రాహ్మణోత్తములకి, వేద పండితులకి, పురోహితులకి లాభం, కులవృత్తుల వారికి గౌరవాన్ని పొందుకోవడం, విశేష జనాదరణ వల్ల ఆనందయోగాల పరంపర, వాహనయోగం, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకాలకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు వారికి లాభము, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళవచ్చును, అధిక ధన ప్రాప్తి పొందుకోవచ్చును. అలాగే ఆటోమొబైల్ రంగ వ్యాపారం కూడా లాభాన్ని కలిగిస్తుంది. ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. విదేశాలకు కూడా డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా సమస్త శుభయోగాల పరంపర, అన్యోన్య దాంపత్య, ప్రేమ వివాహాల్లో అనుకూలత, పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని పొందుకునేటువంటి సౌలభ్యంతో పాటు ఆనంద యోగాలు, రైతులకి పంట లాభం, కులవృత్తుల వారి గౌరవం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇదంతా కూడా సమస్త కార్యసిద్ధిని, ఆనందాన్ని పొందుకుంటారు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అనుకూలత, ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఉద్యోగం, ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు, వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, టెక్స్టైల్ వ్యాపారం, దర్జీ పనిచేసే వారికి, చేనేత కార్మికులకి లాభాలు, మద్యపానము, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు, సూపర్ మార్కెట్ లాభాలు, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో అభివృద్ధి పొందుకోవడం, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అధిక ధన ప్రాప్తి పొందుకుంటారు. వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చే అవకాశాలు, కులవృత్తుల వారికి గౌరవం, విదేశీయాన ప్రయాణం, విదేశాల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడడం లాభం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వింటారు. సమస్త రోగనాశనం, సమస్త కార్యసిద్ధి, ఆనందయోగం, నూతన గృహయోగం కూడా కనబడుతోంది. ప్రశాంతమైన జీవనం, ఆనందాన్ని పొందుకోవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా పొందుకుంటారు. అనుకున్నటువంటి ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి. వస్తువాహన సౌఖ్యము, నూతన వాహన యోగం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సూపర్ మార్కెట్ మరియు ఆటోమొబైల్ రంగంలోనూ స్వర్ణకారులకి వ్యాపార లాభం ఉంటుంది. ఇంటికి కావాల్సినటువంటి సువర్ణాభరణాలు, శుభయోగానికి కావాల్సినటువంటి, అంటే శుభకార్యం కావాల్సినటువంటి వస్త్ర, స్వర్ణ, వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, విలువైన బహుమానాలు అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద ఆనందాన్ని కలిగిస్తుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. ఇవాళ అన్ని రంగాల వారికి అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలుగా పొందవచ్చును. ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం ఖాయం. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో విజయ, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చును. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అనుకున్నటువంటి శుభ ఫలితాలు పొందుకుంటారు. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ఈ రాశి వారికి ఇదంతా కూడా విలాసవంతమైన ఆనంద జీవనంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు. అద్భుతంగా ఉన్నాయి. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అహంకారాన్ని తగ్గించుకోవడం, ఆత్మన్యూనతాభావాన్ని తగ్గించుకోవడం, ఇతరుల మీద ఉన్నటువంటి జుగుప్సాకరమైనటువంటి ఇబ్బందుల్ని, లేదా ఇతరుల మీద ఉన్నటువంటి ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. శత్రు బాధను తగ్గించుకుంటారు. జన ఆకర్షణ శక్తి బాగా పొందుకునే అవకాశం ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులకి, పురోహితులకి లాభకరంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం, ఆర్థిక లాభం, ఆనందయోగం, వస్త్రవాహన సౌఖ్యం, విద్యార్థులకి విద్యాలాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాలకు వెళ్ళవచ్చును. ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, మద్యపాన వ్యాపారం, హోటల్ వ్యాపారం,
దర్జీ పని వారికి, చేనేత కార్మికులకు, అలాగే టెక్స్టైల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునేటువంటి సౌలభ్యాలు బాగా కనబడుతున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. విశేషమైనటువంటి ఆర్థిక ఆనందాన్ని పొందుకుంటారు. విదేశాల్లో డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్ మారడం, పిఆర్ కానీ లేదా H1B వీసాలు కానీ పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పులు పొందుకోవచ్చును. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఖాయం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్ళడం ఖాయం. వివాహాది నిశ్చయితాంబులాదుల అనుకూలతలు, ఆనంద యోగ పరంపర కొనసాగుతుంది. అయితే సాయంకాల సమయంలో కాస్త మద్యపాన సేవన చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైతే మీరు ఏదైతే మీ ఆనందం అనుకుంటారో ఆనందంలో అక్కడే ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరంగా బయటకు రాకండి. భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. విదేశీయాన ప్రాప్తి కూడా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూల. పాడి పరిశ్రమలో పోటీ లాభాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. పసుపు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తుంది. రైతులకి శుభయోగాలు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం. కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికుల శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి కూడా శుభకరంగా కనబడుతోంది. ఈ రాశి వారికి క్రింద కూడా ఆనందయోగంగా చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు. అనుకోని ఆకస్మిక రుగ్మతలు, అనుకోని ఆకస్మిక ధన నష్టము, మిత్రుల్ని కూడా శత్రువులుగా మార్చుకోవడం, మాట తీరు బాగలేకపోవడం వల్ల అయిన వారిని దూరం చేసుకోవడం, దుష్టులకి సహవాసంగా ఉండడం, చెడ్డవారికి పూర్తిగా సహకరించడం, ఒక రకంగా దొంగలకి సహాయపడతారు. తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం, అతి అహంకారం మీకు నష్టాన్ని కలిగించడం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ నష్టాన్ని, ఏదైనా ప్రమాదంలోకి నెట్టివేయబడే అవకాశాలు, జల సంబంధమైన విహారాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. సాహసవంతమైనటువంటి దూకుడుగా వ్యవహరించడం వల్ల మీకు ప్రమాదం కలిగిస్తుంది. లైక్ రేసింగ్లో వెళ్ళడం. నిజంగా చెప్తున్నా, ఈ రాశి మీ పిల్లలు కనుక ఉంటే బైకులు వారికి ఇవ్వకండి. బయటికి వెళ్ళడమే ప్రమాదం. ఇవాళ అంతటి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో బయట రోడ్ల మీద వాహనాలు తగిలి కింద పడరండి. కేవలం తమకు తామే ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఆడపిల్లలు మీ యొక్క వస్త్రాలు బండిలో చిక్కొని ప్రమాద బారిన పడే అవకాశాలు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు కూడా ప్రమాదం, గర్భస్రావం అయ్యేటువంటి అవకాశాలు, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. న్యాయశాఖలు, పోలీస్ శాఖలు, CID, అలాగే మన యొక్క భారత సైన్యంలో పనిచేసినటువంటి కొంతమంది మేధావులు, దరిద్రపు వ్యక్తులు, మన దేశ రహస్యాల్ని బయటకు వెళ్లించేటువంటి దుర్మార్గులు తప్పకుండా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. ధర్మానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు పూనుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. చేనేత పరిశ్రమలో, టెక్స్టైల్ వ్యాపారంలో దర్జీ పని చేసే వారికి నష్టం. వేద పండితులకి, పురోహితులకి నష్టకాలం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు మీ అలవాట్లని తప్పుడు మార్గంగా వెళ్ళడం వల్ల పూర్తి స్థాయిలో మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కష్టము, నష్టాలు అనేకం ఉన్నాయి. మీ యొక్క అలవాట్లు, మీ జుగుప్సాగరైన పనులు, ప్రేయసి పిల్లల మధ్య ఇబ్బందులు, కుటుంబానికి పరువు భంగాన్ని కలిగించే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారి ఉద్యోగాన్ని కోల్పోవడం, బెంచ్ మీదకి మారడం, క్రియేటివిటీ లేకపోవడం, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకుంటారు. 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఉద్యోగం వస్తుంది, 3 నెలలు అయింది, క్రియేటివిటీ పెంచుకోవడం, ఏ మోడ్యూల్లో పని చేయాలో దాని గురించి కూడా అవగాహన లేకపోవడం, శుభకార్యంలో అందరినీ అవమానించడం, లేనిపోయి వాళ్ళు తెచ్చుకోవడం, సోదరుల మధ్య సోదరిమణులతో ఘర్షణ వాతావరణం, ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు వ్యవహారాలు నష్టాంగించడం, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగారం, ఫైనాన్స్ రంగంలో ఇవి తీవ్ర నష్టాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, షూ పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమలో ప్రమాదాలు, ఇబ్బందులు పొందుకునే అవకాశం, రైతులు మోసపోయే అవకాశం, ఏజెంట్ల వల్ల నష్టాన్ని పొందుకోవడం, క్రీడాకారులకి నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టకరంగా ఉంటుంది. LIC, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టకాలం. అంటే ప్రతి చోట, ప్రతి రంగంలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. బాబోయ్, ఇంత భయంకరంగా చెప్తాడు వీడు, అసలు వీడు మనిషేనా, ఎప్పుడు సింహరాశి ఇలా ఉంటుందా? 1-2 రోజుల క్రితం చూసుకోండి, 4 రోజుల క్రితం చూసుకోండి. చూసుకోకుండా మాట్లాడడం అనేది మీకు అవివేకంగా ఉన్న విషయం. అంటే ఒక రకంగా మీకు చెప్పాలంటే నిజాన్ని ఒప్పుకోలేకపోయే మనస్తత్వం, జాగ్రత్తగా ఉండాలన్నటువంటి అభిమతం మీకు లేకపోవడం. అంటే ఏదైనా సరే మీకు డబ్బా కొట్టాలి. అంటే నేను మీకు డబ్బా కొట్టి ప్రతి ఒక్క రాశుల వారికి బాగుందని చెప్పాలి నేను. నేనెందుకు చెప్పుకోవడం? మీరే ఒక కాగితం రాసుకోండి. మేషన్ నుంచి మీ నెంబర్కి అన్ని రాసుకొని బాగుంది రాసుకొని చదువుకోండి. ఆత్మసంతృప్తి ఉంటుందిగా. లేదా ఎవడైతే మీకు అలాంటి చెప్తున్నాడో వాడి మాటలు వినండి, హ్యాపీగా సంతోషంగా ఉండండి. అంతే తప్ప అనవసరమైనటువంటి కామెంట్స్ చేయకండి. ఎందుకంటే ఈ రాశి వారికి ఈరోజు బాగలేదు. జాగ్రత్తగా ఉండడం, సుందరకాండ పారాయణం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, ఆకుపచ్చని వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వడం,
అన్నదానం చేయడం, బ్రాహ్మడికి పాలు పెరుగు తేనె దానంగా ఇవ్వండి, శివాలయంలో కాసేపు ఉండండి, వినాయకుడికి గరికతో పూజ చేయండి. 1 గంటన్నర పడుతుంది ఈ పూజ చేయడానికి. చేసుకొని మీ కార్యక్రమాలు ఉండండి, జాగ్రత్తలు పాటించండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగం ప్రాప్తించిన అవకాశం. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల 50 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అన్యోన్య దాంపత్యం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, బంధులాభం, మిత్రలాభం, సుఖయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, సుఖయోగం, ఆర్థిక లాభం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఖాయం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల, గుప్త నిధుల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు పొందుకోవడం. స్టీల్ వ్యాపారంలో కానీ, దర్జీ పని చేసేవారికి, టెక్స్టైల్ వ్యాపారంలో పత్తి, పసుపు, మినుములు, చింతపండు, బెల్లము, మిర్చి, సూపర్ మార్కెట్ వ్యాపారం చేసేవారికి లాభకరంగా ఉంటుంది. బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, మత్స్యకారులకి మత్స్య సంపద, చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళవచ్చును, అనుకూలంగా ఉంటుంది. అలాగే మద్యపాన వ్యాపారం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. ఫర్నిచరు, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, పెయింట్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు దండుకునే అవకాశాలు ఉన్నాయి. స్వర్ణకారులకి వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. చేతినిండా పని ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక లాభాలు ఉంటాయి, ఆనందయోగాలు ఉంటాయి, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుంటారు. ఈ రాశి వారికి అంతా కూడా సమస్త శుభయోగం. వేద పండితులకి, పురోహితులకి, కళాకారులకి, క్రీడాకారులకి, న్యాయవాదులకి చాలా మంచి రోజుగా చెప్పవచ్చును. సినిమా రంగంలో పెట్టుబడి పెట్టవచ్చును. కొత్త సినిమాలు ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. నటీనటులకి, దర్శకులకి, నిర్మాతలకి శుభయోగాల పరంపర. అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన శుభయోగాలు. విద్యార్థులు విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు. బెంచ్ ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్తుంది. ప్రాంగణ నియామకాలు ఏమైనా ఉంటే తప్పకుండా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఖాయం. విద్యార్థికి పోటీ పరీక్షల్లో, అకాడమిక్ ఎడ్యుకేషన్లో, బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఉద్యోగం పొందుకునేందుకు సిద్ధమవుతున్న వారికి కూడా పరిపూర్ణ విద్యాభివృద్ధి పొందుకోవడం ఖాయం. ఇవాళ అనుకూలవంతమైన శుభయం చెప్పబడుతోంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకుంటారు. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉంటాయి. కృత్రిమ, సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా సమస్త కార్యసిద్ధిని, ఆనందయోగాలు పొందుకుని అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అద్భుత ఆనంద శుభయోగాలు, ఆరోగ్య, ధనప్రాప్తి, వస్తువాహన యోగం, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశం. ఆటోమొబైల్ రంగంలో వ్యాపార లాభం, వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చే అవకాశాలు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం. అయిన వారి నుంచి ఆదరణ, వివాహాదనిచ్చే తాంబూలాదుల్లో అనుకూలతలు, కొత్త వ్యక్తులతో పరిచయం, జీవిత భాగస్వామితో అనుకూలతలు, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటయ్యే సూచనలు. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. బ్యాంబు డిపో, బాణాసంచ కర్మాగారంలో అభివృద్ధి. వస్త్ర పరిశ్రమలో లాభాలు, దర్జీ పని చేసే వారికి కలిసి వస్తుంది. చేనేత కార్మికులకి లాభాలున్నాయి. రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి శుభయోగాలు. చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి, మినపగుళ్ళ వ్యాపారం చేసే వారికి లాభకరంగా ఉంటుంది. సూపర్ మార్కెట్ వ్యాపారంలో లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో తప్పకుండా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. పెట్టుబడులు పెట్టండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, అనుకూలంగా ఉంటుంది. వస్త్ర సౌఖ్యం, సోదర మధ్య మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోతాయి. కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేస్తారు. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి. స్వర్ణకారులకు వ్యాపార లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగంలో అభివృద్ధి ఖాయం. బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో అభివృద్ధి ఖాయం. గాజు పరిశ్రమ, ఫర్నిచర్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్ వ్యాపారం, పెయింట్ వ్యవస్థలో పనిచేస్తున్న వారికి, కంపెనీదారులకి లాభకరంగా ఉంటుంది. కార్మిక సోదరికి అత్యంత శుభయోగాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం. విద్యార్థులకి విద్యా అవకాశం అందిపుచ్చుకోవడం. ఐఎల్స్, జిఆర్ఈ లాంటి టోఫిల్ పరీక్షల్లో విజయ పరంపర కొనసాగుతుంది. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం. తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏ పని చేసినా ఇవాళ కలిసి వస్తుంది. ధన ప్రాప్తి, ఆర్థిక లాభం, శత్రునాశనం, మిత్రలాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినడం ఖాయం. ఇవాళ అన్ని రంగాల వారికి అనుకూలత, ఆనంద యోగాలు. మత్స్య పరిశ్రమలో లాభాలు.
రొయ్యలు చేపచ్చుల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకుంటారు. ఇవాళ ఆనందయోగంగా చెప్పబడుతుంది. వీరికి 8, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధైర్యవంతమైన నిర్ణయాలు, సాహసవంతమైనటువంటి పనులలో పరిపూర్ణత, వాహన యోగము, ఆటోమొబైల్ రంగంలో అభివృద్ధి, వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, స్వర్ణకారులకి వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, పత్తి, పసుపు, మిర్చి, చింతపండు, బెల్లము, ఇనుపగుళ్ళ వ్యాపారం చేసే వారికి లాభం, రైతులకి శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, స్టీల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, ఐరన్, పెట్రోల్, ఆయిల్ వ్యాపారస్తులకి లాభం, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో అభివృద్ధి ఖాయం, వస్త్ర పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, దర్జీ పని చేసే వారికి శుభయోగాలు, చేనేత కార్మికులకి లాభం, కార్మిక సోదరులకి అత్యంత శుభయోగాలు, కన్స్ట్రక్షన్లో కానీ ఫార్మా రంగంలో పనిచేస్తున్న కార్మికులకి ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోవడం ఖాయం. అలాగే బంగారు వర్తక వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది. తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, నూతన వస్తు వాహనాదులు లేదా స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే సౌలభ్యం కూడా బలం కనబడుతోంది. ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం వల్ల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగంలో మార్పులు ఖాయం, అనుకూలత, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త పొందుకునే అవకాశం, అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వేద పండితులకి పురోహితులకి లాభవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి కూడా ఆనందాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఇరంతా శుభ సుఖయోగాల్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు చూడండి. నిన్న ఎంత బాగా ఉంది, ఈరోజు కాస్త వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అంటే దృష్టి దోషాల మీద పడుతున్నాయి. వచ్చినటువంటి ఆదాయాన్ని, ఆనందాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఈరోజు కూడా బాగా ఉంటుంది. తొందరపాటుతనం, అహంకారం, మితిమీరిన ఆత్మవిశ్వాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. నోరు అదుపులో లేకపోతే ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. అంటే వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయా అంటే నిన్నటి పుణ్యబలం కాస్త ఉన్నందువలన వ్యతిరేక ఫలితాలని మళ్ళీ మీరు మధ్యాహ్నం తదుపరి అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు గంభీరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పక్క వాళ్ళ మాటలు వినకండి. పక్కవాడు చేసి బెంచ్ మీద చేయిబెట్టమని చెప్తారు, అలా చేయి పెట్టకండి, మంచిది కాదు. కార్మిక సోదరులు అనవసరంగా సమ్మెకు వెళ్ళడం అనేది ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఉన్న ఉద్యోగాన్ని తీస్తారు. లాక్డౌన్ అంటే పూర్తిగా మీ యొక్క కంపెనీని లాకౌట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. కాబట్టి కొన్ని కార్మిక సంఘ నాయకులు తప్పుడు మార్గంలో వెళ్ళడం వల్ల ఉన్నటువంటి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు. కార్మికులు జాగ్రత్త నుండి. అలాగే కర్మాగారంలో, సిమెంట్ ఇండస్ట్రీ, ఫార్మా రంగంలో కాస్త విషవాయువులు కానీ లేదా సిమెంట్ వేడివేడి మీద పడడం వల్ల కానీ, బాయిలర్ అంటే రియాక్టర్స్ పేలడం వల్ల కానీ ప్రమాదం సంభవించవచ్చుగాక జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాట వినకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఫైనాన్స్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేయకండి. విదేశీ పర్యటన మంచిది కాదు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఒక సంవత్సరం నుంచి మరో సంస్థకు మారేందుకు ఇవాళ నిర్ణయాలు తీసుకోకండి. ఈరోజు ఉద్యోగానికి రాజీనామా చేయకండి, మంచిది కాదు. వచ్చే ఉద్యోగం ఆనందాన్ని కలిగించదు. కాస్త ఒత్తిడి ఉంటుంది, ఎదుర్కొనే ప్రయత్నాన్ని చేయండి. భగవన్నామ స్మరణ, నిజం చెప్తున్నాను నేను, భగవద్గీత శ్లోక పారాయణాలు 1 నుంచి 5 వరకు లేదా 9 నుంచి 12 వరకు భగవద్గీత శ్లోక పారాయణాలు చేస్తే అత్యంత శుభాన్ని కలిగిస్తుందండి. చదివి చూడండి, దానివల్ల మీకు ఏమీ నష్టం లేదు. ఒక అరగంట మాత్రం సమయం కేటాయించండి చాలు. మిగిలిన 23 గంటలు మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. కాబట్టి ఈ సమయంలో మీరు ఆ భగవద్గీత శ్లోక పారాయణ చేస్తే విద్యాలాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, విద్యాలాభము, వాహన యోగము, భగవత్ కార్యక్రమం చేయడము, అందరితో ఆనందాన్ని పొందుకోవడం, శత్రునాశనం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసిపిల సఖ్యత, పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, వేద పండితులకి పురోహితులు కలిసి వచ్చే అవకాశం, ఆకస్మిక ధనప్రాప్తి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ వాళ్ళ పెట్టుబడి పెట్టకండి. అలాగే రియల్ ఎస్టేటు, ఫర్నిచర్ వ్యాపారంలో, గాజు పరిశ్రమలో, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. ఆలోచన విధానాన్ని పెంచుకోండి. ప్రాంగ నియామకాలు వల్ల ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి నష్టం, వైద్యుడి వైద్య బృందాల వారికి అవమానం జరిగే అవకాశం. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా భగవన్నామ స్మృతి వల్ల ఆనందాన్ని పొందుకునే ప్రయత్నాన్ని ఎక్కువగా చేయండి. ఈ రాశి వారికి ఉదయం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో బాగుంటుంది. 2 గంటల నుంచి 4 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. మధ్యాహ్నం పూట ఈ సమయంలో వీరు
6, 1 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే. వాహన యోగం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, సోదర మైత్రి సోదరిమణితో అనుకూలత, అన్యోన్య దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, సత్సంతాన వార్తల్లో అనుకూలత పొందుకోవడం, పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, కవల పిల్లలు కూడా ఈరోజు జన్మించేటువంటి అవకాశం కనబడుతోంది. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటారు. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారాన్ని పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆత్మీయుల కలయిక, శుభకార్య నిర్వహణ, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, మాట తీరు బాగుండడం వల్ల అందరినీ ఆదరణ పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి బాగుండడం, రొయ్యలు చేపల వారికి లాభం, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవచ్చును, గాజు పరిశ్రమ ఫర్నిచర్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. వస్త్ర చేనేత కార్మికులకి, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్స్, నర్సరీ లాంటి పనిచేసే వారికి, ఎంటర్ప్రైజెస్ పనిచేసే వారికి లాభాల బలంగా ఉన్నాయి. టైల్స్ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి లాభం, వైద్యులకి వైద్య బృందాల వారికి అనుకూలతలు, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, అలాగే పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవడం, అన్ని రంగాల వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, అనుకూలత బాగా ఉంటుంది. సువర్ణ వ్యాపారం చేసే వారు కూడా కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చును. ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, పెయింట్ వ్యాపారస్తులు కూడా శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చును. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు. కాస్త తొందరపాటు గురే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. అహంకారపూరిత మనస్తత్వం, నేనే గొప్ప అనుకోవడం ఇబ్బంది కలిగించవచ్చు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, పనికిరాని ప్రసంగాలు, అనవసర వివాదాలు కారణమవడం, పడకూడని పదార్థాలు తినడం, ఫుడ్ పాయిజన్ గురవడం, వ్యాపార భాగస్వామితో నష్టాలు పొందుకోవడం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ప్రతి పనిలో కూడా లేనిపోని అపవాదులు, గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడడం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వారి మాటలు నమ్మకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఫైనాన్స్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండండి. టెక్స్టైల్, దర్జీ పరిశ్రమలో చేనేత కార్మికులకి నష్టాలు, టైల్స్ వ్యాపారం, ఎంటర్ప్రైజెస్ లాంటి వాటిల్లో నష్టపోయే అవకాశం, కులవృత్తుల వారికి అగౌరవం, వేద పండితులకి పురోహితులకి నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, శుభ్రంగా ఉండండి, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ఆరోగ్య భారతాలు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరోనా మహమ్మారి ఇంకా మనకి పూర్తిగా తొలగిపోలేదు. జాగ్రత్తలు పాటించండి, జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా రాశి వారికి విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, కుటుంబంలో ఇబ్బందులు, చెప్పుడు మాట వినడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసి పిల్లల మధ్య వ్యతిరేకత, ఆస్తి నష్టాలు పొందుకోవడం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపార నష్టాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసపోవడం, మీ యొక్క వస్తువులు లేదా దొంగిలించబడడం, లేదా మీ యొక్క ఆస్తిపాస్తులు కబ్జా గురేటువంటి అవకాశాలు ఉండే, జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు గర్భస్రావం చేయించుకునేటువంటి తొందరపాటు చర్యలు మంచిది కాదు. ఉద్యోగ నష్టాన్ని లంచగొండలుగా పట్టుబడే అవకాశం, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న వారు ఉద్యోగం నుంచి కోల్పోవడం, అనేక రకాల ఇబ్బందులు, రుగ్మతలు, అనవసర అప్పులు చేయడం, గొప్ప కోసం కొన్ని తప్పుడు మార్గాలను వెళ్ళడం నష్టాన్ని కలిగిస్తుంది. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. రొయ్యలు చేపల వారికి నష్టం, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కోర్టు లావాదేవీలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కోర్టులో వాయిదా వేసుకోవడం తప్పకుండా కోరుకోండి. ఏదేమైనా చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, మిర్చి వ్యాపారం చేసే వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టకరంగా చెప్పబడుతోంది. భగవద్గీత శ్లోక పారాయణ 10వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు తప్పకుండా భగవద్గీత శ్లోక పారాయణ చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, అనుకూలత ఉంటుంది. ఎవరికైనా గోధుమలు, పెసర్లు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఉదయం 7:50 నుంచి 9:26 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:33 నుంచి 1:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి
ముఖ్యంగా కళాకారులకి క్రీడాకారులకి ఉత్తమ పురస్కారాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యతలు, బంధుమూలక ధనప్రాప్తి, శత్రునాశనం, రుణ విమోచనం, ధనప్రాప్తి, సినిమా రంగంలో రాజకీయ రంగంలో అనుకూలతలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు, వస్త్ర పరిశ్రమ చేనేత కార్మికులకి శుభయోగం, దర్జీ పనిచేసే వారికి కలిసి వస్తుంది, గాజు పరిశ్రమ, ఫర్నిచరు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, పెయింట్, టైల్స్, ఎంటర్ప్రైజెస్, స్టీలు, పెట్రోలియము, ఆయిల్ సంబంధ వ్యాపారస్తులకి లాభం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, విదేశాలకు కూడా విస్తరించగలిగే అవకాశాలు, రైతులకి పంట లాభం, పళ్ళు కూరగాయలు పూలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది, వేద పండితులకి పురోహితులకి కలిసి వచ్చే అవకాశాలు, పాడి పరిశ్రమలు పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసీపుల మధ్య సఖ్యత, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్తలు పొందుకోవడం, ఫర్నిచర్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, డ్రైవర్లకి కలిసి వస్తుంది, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభవంతమైన స్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల వారికి లాభం, మత్స్య కార్మికులు సముద్రంలోకి వెళ్ళవచ్చును. తప్పనిసరిగా మీకు షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక ఆనంద లాభాలు తప్పకుండా పొందుకుంటారు. గుప్త నిధుల ద్వారా లాటరీల వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి అంతా కూడా సమస్తకాల సిద్ధిని ఆనంద యోగాన్ని పొందుకునే అదృష్టయోగం చెప్పబడుతుంది. సోదర సోదరులతో ఈ ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితిని పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి రామార్పణం.